అయినా ఏది పర్సనల్ అండి? మీరు చేసిన అక్రమాలు, అవినీతి ఎంత ఎత్తునున్నాయంటే మీరు అధికారంలోంచి దిగిపోయిన 6 నెలలకు కూడా ఇంకా మాట్లాడినా తీరటం లేదు. ఏది పర్సనల్ అండి? ఋషికొండని గొరిగేశారు, మీరు ప్యాలెస్ కట్టుకున్నారు, కానీ ఋషికొండ అనేది ప్రజలది కదా, దాన్ని కదా మీరు గొరిగేసింది. ఏం మాట్లాడామండి పర్సనల్గా? 4 వంతులు ప్రజల నుంచి వసూలు చేశారు. నేరాలకు అడ్డుకట్ట వేసి సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులే నేర్పించి కరుడుగట్టిన నేరగాడిగా పెంచి పెద్ద చేశారు. తమ ఏలుబడిలోని ప్రజల భద్రతకు పాటు పడాల్సిన రాజకీయ నాయకులు తమ ప్రజలనే రాకాసి నేరగాళ్ల కోరలకు అప్పగించి తమాషా చేశారు. అన్ని వ్యవస్థలపైన వాచ్ డాగ్ లా వ్యవహరించాల్సిన మీడియా 2 కీలక వ్యవస్థల దుర్మార్గాలను ఎండగట్టడంలో సమర్థవంతంగా వ్యవహరించలేకపోయింది. అస్తవస్తమైన వ్యవస్థపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. సాటి మనిషిని నరికి చంపడం, ఆ చచ్చిన మనిషి శవాన్ని ముక్కలు ముక్కలుగా తెగ నరకడం అతనికి కేవలం వినోదం. డబ్బు కోసం, తన ఆనందం కోసం ఎంతటి పైశాచికానికైనా తెగబడ్డం అతని నిత్య కృత్యం. మనుషుల మధ్యలో ఇలాంటి రాకాసి వృక్షాన్ని పెంచి పెద్ద చేసిన పాపంలో సమాజంలోని కీలక వ్యవస్థల ప్రతినిధులు ఉండడమే అన్నింటికీ మించిన భయంకర నిజం. ఇన్ను తయారు చేసిన వ్యవస్థలు అతడు సృష్టించిన నేర సామ్రాజ్యంలో అతనితో పాటు విస్తరించడం, సహవాసం చేయడం, వాటాలు పంచుకోవడం చూస్తుంటే ఒళ్ళు జలధరిస్తోంది. వెన్నులోంచి చలి జరజర కిందకు జారుతోంది. తెలుగు నేలపై అండర్ వరల్డ్ మాఫియాని నలుదిశలా తన పైశాచిక హింసను విస్తరించాడు. మనిషిని కోసినా, మేకను కోసినా, కోడిని కోసినా తనకు ఒకటే ఫీలింగ్ అని అత్యంత కిరాతకంగా అనగలిగిన చదువుకునే రోజుల్లోనే, అంటే ముక్కు పచ్చలారని బాల్యంలోనే తోటి విద్యార్థి స్కూల్ బ్యాగ్ లో తేళ్లు వేసి అవతల కుర్రాడు భయపడుతుంటే పైశాచిక ఆనందం పొందిన శాడిస్ట్ అని అతని గత జగన్.